బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ లాగా ఎలా మార్చాలి అంటే, ఫస్ట్ అయితే మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకోవాలి. ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం. ఫోటోస్ ఆల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లేవు కాబట్టి దీన్నే మనం బ్లాక్ అండ్ వైట్ లాగా మార్చుకుంటున్నాం. కీబోర్డ్లో కంట్రోల్ మరియు షిఫ్ట్ పట్టుకొని యూ నొక్కాలి, బ్లాక్ అండ్ వైట్ లాగా మారుతుంది. ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుంచి కలర్ ఫోటోగా మార్చాలంటే దాని కొరకు ఇక్కడ ఒక లేయర్ తీసుకోవాలి. క్రియేట్ ఏ న్యూ లేయర్ అని ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లేయర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం. ఓపెన్ అన్న తర్వాత ఇక్కడ ఏదైనా ఒకటి కలర్ఫుల్ ఫోటో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఐ డ్రాపర్ టూల్ అని ఉంటుంది, తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఈ కలర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. దీన్ని మినిమైజ్ చేసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ తీసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్ ద్వారా కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అని ఉంటుంది. దీని ద్వారా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి కూడా మనం సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇక్కడ మాత్రం సైడ్ నుంచి డిమ్ ఉన్నదే పెట్టుకోవాలి, వేరేవి తీసుకోకూడదు. సైడ్లోకి ఏదైతే డిమ్ ఉందో అదే తీసుకోవాలి. సైజ్ అనేది నార్మల్గా పెట్టుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఫేస్ పైన వేసేయాలన్నమాట. ఇది మొత్తం ఈ విధంగా ఫేస్ పైన వేసేయాలి. వేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ నార్మల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అని పెట్టుకోవాలి. కలర్ అని పెడితే ఏమవుతుందంటే ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడనే ఏదైనా ఎక్స్ట్రా వస్తే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ ద్వారా సైజ్ అనేది ఇక్కడ చిన్నగా చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడనే క్రియేట్ ఏ న్యూ లేయర్ అని ఉంటుంది కదా, క్రియేట్ ఏ న్యూ లేయర్ ఇది తీసుకోవాలి. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని బ్రష్ టూల్ ద్వారా నచ్చిన కలర్ తీసుకోవాలి. ఏదైనా ఒక కలర్ తీసుకున్నాం, ఈ విధంగా వేసేయాలి కలర్. మళ్ళీ ఇక్కడ నార్మల్ పైన క్లిక్ చేసుకొని 2 టైమ్స్ క్లిక్ చేసుకొని కీబోర్డ్లో అప్ ఆరో డౌన్ ఆరో యూజ్ చేసుకోవాలి. చేంజ్ అవుతుంటుంది. మనకి ఏది నచ్చిందో ఆడొచ్చి ఆగాలి. ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ ద్వారా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఇరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇరేజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ లాగా మార్చవచ్చు.